హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు జాబ్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ మీరు ఫాలో కండి ఫ్రెండ్స్. ఎందుకంటే కొన్ని ప్రాపర్టీస్ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయను, ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయను అనమాట. నా వాట్సాప్ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తుంటాను. మీకు ఏంటంటే చాలా తక్కువ బడ్జెట్లో నేను అప్లోడ్ చేస్తుంటాను అనమాట ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీ మనం చూసుకోవచ్చు. ఈ ప్రాపర్టీ వచ్చి మనకి మల్లాపూర్ ఎడిఫీ స్కూల్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఎడిఫీ ఇంటర్నేషనల్ స్కూల్, దాని ఆపోజిట్లోనే మనకి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో మనకి ఈ ప్రాపర్టీ అనేది మనకి ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, మీరు చూడవచ్చు మల్లాపూర్ ఎక్కడ ఉందని చెప్పేసి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఓకే, ఈ మల్లాపూర్ వచ్చేసి మనకి ఏంటంటే ఎయిర్పోర్ట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరలో నియర్ బై, అంటే మనకి ఒక 20 to 25 మినిట్స్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. అలాగే మనకి ఆర్సీఐ రోడ్, డిఆర్డిఎల్ అండ్ మల్లాపూర్ రోడ్ అని చెప్పేసి అంటుంటారు అనమాట. అక్కడ ఏంటంటే మనకి శ్రీ సాయి టౌన్షిప్ అని చెప్పేసి గ్రేటెడ్ కమ్యూనిటీ ఉందన్నమాట. మీకు స్క్రీన్ పైన మీకు కనిపిస్తుంది కదా హౌస్, అదే హౌస్ అనమాట. G+1 అండ్ షెటర్లో ఉన్నాయన్నమాట. ఓకే, మీరు చూసుకోవచ్చు 40 feet రోడ్ ఉంటుంది. మీరు చూసి ఆపోజిట్లో మనకి ఎడిఫీ ఇంటర్నేషనల్ స్కూల్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఓకే, ఎగ్జాక్ట్లీ మనకి ఈ హౌస్ అనేది మనకు ఉండడం జరుగుతుంది. మనకి ఏంటంటే టోటల్ 23,000 వరకు మనకి రెంట్ వస్తుందన్నమాట ప్రజెంట్. 1 షెటర్స్ అండ్ కింద 1 BHK, పైన కూడా మనకి 2 BHK రావడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. నేను మళ్ళీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీకి వచ్చి మనకి ఏంటంటే ఎగ్జాక్ట్లీ లొకేషన్ మనకి ఏంటంటే మీరు ఆర్సీఐ రోడ్ మనకి శ్రీ బాలాజీ టౌన్షిప్ అని చెప్పి గూగుల్ మ్యాప్లో కొట్టినా కూడా ఎగ్జాక్ట్లీ మనకి ఈ గ్రేటెడ్ కమ్యూనిటీకి మనకి తీసుకురావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, మీకు స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది, మీరు డైరెక్ట్ మీరు కాల్ కూడా చేయొచ్చు, అలాగే మెసేజ్ కూడా మనం చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, మనకి ఏంటంటే చాలా విశాలంగా ఉంటుంది ఇది గ్రేటెడ్ కమ్యూనిటీ అనేది వచ్చేసి మనకి. ఎందుకంటే అక్కడ చాలామంది ఏంటంటే మనకి అక్కడ చాలా విశాలంగా చెట్లు కానివ్వండి, అక్కడ కాలనీ కానివ్వండి, మనకి చూసుకోవచ్చు. మీరు ఏంటంటే లైవ్లో మనకి 40 feet రోడ్ ఉంది. ఇంటర్నేషనల్ స్కూల్, ఎడిఫీ స్కూల్ ఆపోజిట్లో మనకి ఈ హౌస్ అనేది మనకి ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, దీని ఫ్యూచర్కి వస్తే మనకి ఏంటంటే మనకి 120 square యార్డ్లో ఉందన్నమాట. మనకి వెస్ట్ ఫేస్లో వస్తుంది. డైమెన్షన్ వచ్చేసి మనకి 25-45 అనమాట. పార్కింగ్ మీరు చూసుకోవచ్చు, 1 కార్ పార్కింగ్ వస్తుంది, అలాగే 1 బైక్ అనేది మనం పార్క్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, మనకి 100 feet రోడ్కి చాలా దగ్గరలో ఉంది. ఎయిర్పోర్ట్కి మనకి చాలా దగ్గరలో మనకి. అక్కడ ఏంటంటే టోటల్ ఆల్మోస్ట్ 70 to 80% మనకి డిఫెన్స్ ఎంప్లాయీసే ఉంటారనమాట. మనకి డీసెంట్ కాలనీ మనం చెప్పుకోవచ్చు. మీరు చూసుకోవచ్చు వీడియోలో మీకు రోడ్ అనేది ఎంత విశాలంగా కనిపిస్తుంది. స్కూల్ పక్కకి ఆపోజిట్లో ఒక కాలనీ కూడా మనకి ఏంటంటే చాలా విశాలంగా ఉంటుంది. ఓకే, మీరు ఒకసారి మీరు వాట్సాప్ నెంబర్ ఏదైతుందో దాన్ని కాల్ చేసి మీరు విజిట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇది వచ్చేసి మనకి ఏంటంటే 1 కార్ పార్కింగ్ అండ్ 1 బైక్ అనేది మనం పార్క్ చేసుకోవచ్చు. 1 షెటర్ అనేది రావడం జరిగింది. కింద గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి అడ్రస్ మనకి ప్లాట్ నెంబర్ వచ్చేసి మనకి 153, ఆపోజిట్ మనకి ఎడిఫీ స్కూల్ అని చెప్పేసి మల్లాపూర్ కిందకి వస్తుంది ఇది. ఓకే, రెంట్ వచ్చేసి మనకి ఏంటంటే షెటర్కి వచ్చేసి 5,000 మనకి రెంట్ వస్తుంది ఫ్రెండ్స్. కింద గ్రౌండ్ ఫ్లోర్ 1 BHK రావడానికి ఏంటంటే 7,000 మనకు వస్తుంది. ఫస్ట్ ఫ్లోర్లో మనకి 2 BHK 11,000 వరకు మనకి అప్రాక్సిమేట్లీ మనకి టోటల్ 23,000 వరకు మనకి రెంట్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, టోటల్గా ఏంటి మనకి ఇక్కడ నుంచి మనకి బాలాపూర్కి 5 minutes వెళ్ళొచ్చు, నాదరులకి 5 minutesకి వెళ్ళొచ్చు, మనకి ఆదిపట్లకి మనకి 10 minutesలో వెళ్ళొచ్చు, ఎల్బీనగర్కి 15 minutes వెళ్ళొచ్చు. ఎయిర్పోర్ట్కి వచ్చి మనకి ఏంటంటే 15 to 20 minutes డిస్టెన్స్లో మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉందన్నమాట. ఓకే, మనకి వెస్ట్ ఫేస్లో ఉంది. చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏంటంటే రోడ్ ఫేసింగ్ వచ్చేసి మనకి హౌస్ ముందు మనకి 40 feet రోడ్ ఉంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా మనకు అనేది ఉండడం జరిగింది. మనకి స్లాబ్ ఏరియా వచ్చి మనకి 900 SFT ఉంది. ఓకే, ఇది బడంగపేట్ మున్సిపాలిటీ వస్తుంది. 80% లోన్ అవైలబుల్ ఉందన్నమాట. మనకి 100% వాస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఇది చూసుకోవచ్చు. మనకి ఏంటంటే కృష్ణా వాటర్ అనేది మనకి అక్కడ ఉంది ఫ్రెండ్స్. ఓకే, అలాగే మీరు చూసుకోవచ్చు 100% క్లియర్ ఉంది. క్లియర్ డాక్యుమెంట్స్ అనమాట, క్లియర్ టైటిల్ ఉంది. మీరు వాట్సాప్ చేయండి. అలాగే మీరు ఏంటంటే ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా మీరు మెసేజ్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఏంటంటే ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి వెస్ట్ ఫేస్లో ఉంది. మరిన్ని ప్రాపర్టీస్ గురించి చాలా తక్కువ బడ్జెట్లో నేను అప్రోచ్ చేస్తూ ఉంటాను. మీకు కమర్షియల్ ప్రాపర్టీస్ కానివ్వండి, ఓపెన్ ల్యాండ్స్ కానివ్వండి, ఇండిపెండెంట్ హౌసెస్, కమర్షియల్ ప్రాపర్టీ, మీరు ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో నేను చాలా అప్లోడ్ చేశాను. మీరు ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకే, ఈ ప్రాపర్టీ చూడాలి అంటే మీరు డైరెక్ట్ మీరు వాట్సాప్ అనేది చేయొచ్చు. ఓకే, మరిన్ని ప్రాపర్టీస్, ఇలాంటి ప్రాపర్టీస్ మీ దగ్గర ఉంటే మీరు మా జాబ్ ప్రాపర్టీ వాళ్ళకి కాల్ చేసి వాళ్ళే మీ దగ్గరకు వచ్చి వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకొని నా యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఎందుకంటే ఇది చాలా తక్కువ బడ్జెట్లో అనేది నేను చాలా అప్లోడ్ చేస్తుంటాను అనమాట. ఓకే, డిఫరెంట్ లొకేషన్స్లో నేను అప్లోడ్ చేస్తుంటాను. అందుగురించి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తుండండి. అలాగే నా వాట్సాప్ ఛానల్ మీరు వెళ్ళి జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకే, ఇది ఫ్రెండ్స్ అన్నీ చెప్పాడు, ప్రైస్ చెప్పలేదు అని చెప్పేసి అనుకుంటున్నారా? ఈ ప్రైస్ వచ్చేసి మనకి ఏంటంటే నెగోషియబుల్ అనమాట. 78 lakhs అనేది మనకి నెగోషియబుల్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, మీరు ఒకసారి ప్రాపర్టీ చూశాక
మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఎగ్జాక్ట్లీ ఏంటంటే మనకి ప్రాపర్టీ వాల్యూని బట్టి ఏంటంటే మనకి 78 lakhs నెగోషియబుల్ అనేది ఓనర్స్ అనేది పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. 120 square yardsలో మనకి ఇది ఉంది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు మటుకింతే. మనకి వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ నాకు వాట్సాప్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, మరిన్ని ప్రాపర్టీస్ గురించి ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. వీడియో ఎండ్ వరకు చూడండి.